నమస్తే వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో అశ్వాపురం ట్రైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్రైలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుట్టు మిషన్ రూపకర్త విలియమ్స్ హోవే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించి అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ జెండా ఆవిష్కరించారు. మారుతున్న ఫ్యాషన్ రెడీమేడ్ దుస్తుల విస్తరణలో దర్జీల పరిస్థితి దయనీయంగా మారిందని, చేతి వృత్తులను కాపాడేందుకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు 50 ఏళ్లకే పింఛను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ టైలర్ కృష్ణమూర్తిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, లేడీస్ టైలర్లు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ప్రముఖ పురోహితుడు నందబాల శర్మ హోలీ పండుగను సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని సూచించారు. మార్చి 3, 2026 మంగళవారం హోలీ సందర్భంగా అదే రోజు గ్రహణం ఉన్నందున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పండుగ నిర్వహించి గ్రహణానికి ముందు మరియు అనంతరం స్నానం చేసి పూజలు చేయాలని తెలిపారు. రసాయనిక రంగులు వాడకుండా సాంప్రదాయ రంగులతో దైవనామస్మరణతో పండుగ జరుపుకోవాలని, పండుగలు సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ హోలీ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. श्री गणेश शारदा गुरुभ्यो नमः. ఆస్తిక మహాశయులందరికీ కూడా మనవి, ఈసారి గ్రహణము కాముని పౌర్ణిమ రెండు ఒకటే రోజు రావడం జరిగింది. అయితే మార్చి 3వ తారీఖు నాడు మంగళవారం నాడు వీలైనంత వరకు ఉదయం పూటనే రంగవల్లులు ఆడి వసంతోత్సవం ఆడి 10-11 గంటల వరకే అందరూ కూడా భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం. అదే రోజు నాడు 3వ తారీఖు నాడు మధ్యాహ్నం 3:21 నుండి సాయంత్రం రాత్రి 6:30 దాకా కూడా చంద్రగ్రహణం ఉన్నది. కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మార్చి 3వ తారీఖు నాడు కాముని ఈ యొక్క రంగవల్లులు ఆడడం మరియు వసంతోత్సవం ఆడడం వీలైనంత తొందరగా ముగించుకొని భోజనాలు చేయాలి. ఇక గ్రహణ సమయంలో చేయవలసినటువంటి విధానం, గ్రహణం పట్టినప్పుడు స్నానం చేయాలి, గ్రహణం విడిచినాక స్నానం చేయాలి. గ్రహణం ఉన్నంతసేపు కూడా భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలి. ఎంత భగవన్నామ స్మరణ చేస్తే అంత విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని సంకల్ప విద్యాపీఠ ఉన్నత పాఠశాలలో శనివారం సైన్స్ ఫేర్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు స్వయంగా రూపొందించిన వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించి వాటి పనితీరును తోటి విద్యార్థులు తల్లిదండ్రులకు వివరించారు. పాఠశాల చైర్మన్ దాన్శెట్టి, ప్రిన్సిపల్ శివకుమార్ మాట్లాడుతూ సైన్స్ ఫేర్ విద్యార్థుల మనోవికాసానికి ఎంతో దోహదపడుతుందన్నారు. శాస్త్రవేత్త సివి రామన్ను ఆదర్శంగా తీసుకుని సైన్స్ రంగంలో కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విజ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు. ఫిబ్రవరి 28న భారత ప్రముఖ శాస్త్రవేత్త అయిన సివి రామన్ జయంతిని పురస్కరించుకొని సంకల్ప విద్యాపీఠం పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల లోపల మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు విద్యార్థులలో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీసుకురావడానికి దోహదపడుతుంది. ఇక్కడితో ఆగకుండా శాస్త్రీయ దృక్పథం పెరగడంతో పాటు చదువు పట్ల ఆసక్తిని కలిగించేటటువంటి ఈ కార్యక్రమాలు దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో సైన్స్ దినాన్ని చేయడం జరిగింది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా విద్యార్థులు సృజనాత్మకతతో కూడినటువంటి చాలా అంశాలను క్రోడీకరించి వాటిని ప్రదర్శించడం జరిగింది. భారతదేశం గర్వించదగ్గటువంటి శాస్త్రవేత్తలను తయారు చేయడమే సంకల్ప్.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మరొక వివాదం తలెత్తింది. పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఎలక్ట్రీషియన్ 10వ తరగతి విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు వెలువెత్తాయి. ఇక హాస్టల్ పనుల నిమిత్తం వచ్చేటప్పుడు వేధించాడని బాధితురాలు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలిసిందే. తనకు రక్షణ కల్పించారని, న్యాయం జరగకపోతే ఆత్మహత్యకు పాల్పడతారని విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఘటనపై మెండోరా ఎస్ఐ సుహాస్ని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుహాసిని. అయితే ఇవాళ మన మెండరా మండలంలోని పోచంపాడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఒక మైనర్ అమ్మాయిపై లైంగిక వేధింపులు జరిగినాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఇట్టి విషయం గురించి బాధితుల నుంచి దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఎవరెవరి పైన అట్టి ఇంకా అది క్లారిటీ రాలేదు. అందులో కారుకున్న ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఆరోపణ ఎవరి మీద వచ్చింది మేడం? ఎలక్ట్రీషియన్ అంట పర్సన్, అతని మీద ఉంది. ఎలక్ట్రీషియన్ మీరు అదుపులోకి తీసుకున్నారంటే? లేదు, ఇంకా తీసుకుంటాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన చేపట్టారు. హైదరాబాద్లోని క్రేయాన్స్ ఆసుపత్రి, బటర్ఫ్లై ఆసుపత్రులలో వైద్యులపై జరిగిన దాడులను ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. రోగులు మృతి చెందిన సందర్భాల్లో పరిస్థితులను అర్థం చేసుకోకుండా వైద్యులపై దాడులు చేయడం అమానుషమన్నారు. రోగులకు ఇబ్బంది కలగకుండా ఓపీ సేవలు కొనసాగిస్తూ నిరసన తెలిపారు. వైద్యులపై అకారణ దాడులను అరికట్టాలని, భద్రత కల్పించాలని ఐఎంఏ ప్రతినిధులు డిమాండ్ చేశారు. సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మెకి కారణం ఏంటంటే ఇటీవల మీకు బాగా తెలుసు, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఏ హాస్పిటల్లో కానీ క్లినిక్లో కానీ డాక్టర్ల మీద దాడి చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది జనాలకి. ఏ డాక్టర్ అయినా పేషెంట్ బాగుండాలనే సర్వీస్ చేస్తారే కానీ పేషెంట్ చనిపోవాలని ఏ డాక్టర్ చేయడు. కానీ పేషెంట్ని ఎలాంటి స్థితిలో తీసుకొచ్చినా కానీ చివరి స్టేజ్లో ఉన్నా సరే డాక్టర్ ప్రయత్నం చేస్తారు బతికించడానికి. ఇక మిగిలిన విషయం అనేది మన చేతిలో ఉండదు. డాక్టర్ దేవుడు కాదు కదా, మేము తెలిసిన వైద్యాన్ని చేస్తాం. కానీ అక్కడ ఇటీవల క్రేయాన్స్ హాస్పిటల్ అని హైదరాబాద్లో ఒక పీడియాట్రిక్స్ హాస్పిటల్లో ఒక చిన్నపిల్లవాడిని తీసుకొస్తే జ్వరంతో వైద్యం చేస్తున్నారు, హాస్పిటల్ అడ్మిట్ చేసి. అతను చనిపోయాడు. చనిపోతే హాస్పిటల్ మీద, ఆ వైద్యం చేసిన డాక్టర్ మీద ఆ పేషెంట్ తాలూకు బంధువులంతా వచ్చి దాడి చేసి హాస్పిటల్ని ధ్వంసం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తనిఖీ చేశారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రం, క్రిటికల్ కేర్ యూనిట్ భవనాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రసూతి సేవలను వెంటనే ఎంసీహెచ్ కు మార్చాలని సూచించారు. రోజుకు సుమారు 2000 మంది ఓపీ రోగులు వస్తున్న నేపథ్యంలో సేవలను మెరుగుపరచాలని వైద్యులకు సూచించారు. 180 మంది వైద్యులతో అధునాతన పరికరాల ద్వారా ఉచిత టెస్టులు, శస్త్రచికిత్సలు అందిస్తున్నామని, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. అదేవిధంగా డయాలస్ అవుట్ పేషెంట్స్ ఏమో 2000 మంది డైలీ 2000 అవుట్ పేషెంట్స్ మినిమం వస్తూ ఉంటే వాళ్ళకు జనరల్ డాక్టర్స్ ఏది అవసరం ఉన్నదాన్ని వాళ్ళు చూసిన తర్వాత కన్సల్ట్ డాక్టర్లకు పంపుతా ఉన్నారు. కాబట్టి లేకుంటే కొన్ని మెడిసిన్స్ ఇచ్చి మనం పంపుతా ఉన్నాం. అదేవిధంగా పేషెంట్స్ ఇంకా ఎక్కువ వచ్చేవాళ్ళు కానీ ఎక్కడ మనకు బాన్సోడలో కానీ, బోధర్లో కానీ, ఆర్మూర్లో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా డాక్టర్స్ని పెట్టి వాళ్ళకి ఇక్కడి వరకు కూడా రాకుండా ఎమర్జెన్సీ కేసెస్ అయితేనే ఇక్కడ వరకు వచ్చేటట్టు ఆ విధంగా కూడా చేసుకుంటే కొద్ది పేషెంట్స్ తగ్గినా ఈ హాస్పిటల్స్ బాగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు డాక్టర్స్కి చెప్పాం, తప్పనిసరిగా
రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ దాడుల్లో గౌంది ఆసుపత్రి ఫోరెన్సిక్స్ వైద్యుడు సందీప్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. తోటకూర మహేష్ మృతికి సంబంధించిన పోస్టుమార్టం నివేదిక కోసం 40,000 లంచం డిమాండ్ చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. హోంగార్డ్ నాగేష్ తో కలిసి లంచం కోరగా మొదట 5,000 తీసుకున్నట్లుగా, అనంతరం రెండో విడతగా 35,000 స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని నక్షత్ర అపార్ట్మెంట్ విలాస్ లో నివసిస్తున్న డాక్టర్ సందీప్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల మండలం రావిచేడు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. తిరుమల వెంజమూరి రామానుజాచార్యుల ఆధ్వర్యంలో పచ్చటి తోరణాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, అన్నమయ సంకీర్తనల నడుమ మహోత్సవం జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని దర్శించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నప్రసాదం, చల్వ పందిళ్లు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించారు. హన్మకొండలో సైన్స్ దినోత్సవం సందర్భంగా భద్రకాళి బండ్ వద్ద ఏటీడీఆర్ఎల్ ఆధ్వర్యంలో 27 లక్షల వ్యయంతో చేపట్టిన రుద్రమ-1 బుల్లెట్ మోడల్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. సుమారు 3,000 అడుగుల ఎత్తుకు చేరుకుని లక్ష్యాన్ని పూర్తి చేసి పారాషూట్ సహాయంతో సురక్షితంగా తిరిగి రావాల్సిన రుద్రమ-1 ప్రారంభ దశలోనే సాంకేతిక లోపంతో 100 అడుగుల ఎత్తుకు ఎగరలేకపోయింది. ప్రయోగాన్ని వీక్షించేందుకు వేలాది మంది విద్యార్థులు, ప్రముఖులు హాజరు కాగా రాకెట్ తుస్మనడంతో నిరాశ వ్యక్తం చేశారు. అధికారుల కారణాలను పరిశీలిస్తూ తదుపరి చర్యలు కొనసాగిస్తున్నారు. ఎవరైనా మన లైవ్ స్ట్రీమింగ్ దగ్గరకు వచ్చి మీరు ఈ రోజు జరగబోతున్నటువంటి నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో నిర్వహించిన ఫంక్షన్ పంపిణీ కార్యక్రమంలో ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు ఫంక్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు చేరేలా కృషి చేస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ, ఎఫ్ఎస్సిఎస్ ప్రెసిడెంట్ రామునాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా చీపుపల్లి నియోజకవర్గంలో పర్యటించి సామాజిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల బాలికలకు అందించే హెచ్పివి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి టీకా ప్రాముఖ్యత వివరించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించి పరిశుభ్రత సదుపాయాల మెరుగుదలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనిత, శ్రీనివాస్, ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్యే కళా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, మీరు కూడా చైతన్యం రావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనిషి జీవితం 120 ఏళ్ళు. రేపు రాబోయే రోజుల్లో తొందరలోనే మీ అందరికీ ఒక ఏఐ డాక్టర్ కూడా వస్తాడు. మీ సెల్ ఫోన్కి, మీ సెల్ ఫోన్ లో ఏఐ డాక్టర్ వస్తే నువ్వు ఏమి తినాలి, ఏమి తినకూడదు. ఇంకో పక్క మీరు చూస్తే ఏవైతే కూరగాయలు కూడా ఎక్కువ క్రిమి సంహారక మందు వాడే పరిస్థితికి వచ్చాను. నేను చిన్నప్పుడు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో జాతీయ సైన్స్ డే సందర్భంగా అభ్యాస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ ఆవిష్కార వేడుకలు ఆకట్టుకున్నాయి. 150కి పైగా శాస్త్రీయ ప్రదర్శనలు విద్యార్థుల ప్రతిభను చాటగా విద్యాశాఖ అధికారులు ప్రవీణ్ కుమార్, దుర్గారావు వీటిని తిలకించి అభినందించారు. శాస్త్రీయ ఆలోచన విధానం, సృజనాత్మకత, పరిశోధన దృక్పథం పెంపొందించడమే లక్ష్యమని పాఠశాల యాజమాన్యం తెలిపింది. తమ పిల్లల ఆవిష్కరణలను చూసిన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సైన్స్ డేను ఉత్సాహంగా జరుపుకున్నారు. Welcome to the Aviskar Abhyas Science Carnival. Today we are going to explain about organ system. Organ system. This is hydral bridge. Syringe and pass applied to. Class 7. Welcome to the Aviskar Abhyas Science Carnival. Today we are going to explain about organ system. Organ system. This is hydral bridge. విశాఖ జిల్లా బీబిల్ నియోజకవర్గంలోని తలగర్ప వలసలో శ్రీ ఎల్లమాంబ ట్రైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్రైలర్స్ డే సందర్భంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రైలర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను అర్పించి నివాళులర్పించారు. ఫిబ్రవరి 28న ప్రతి సంవత్సరం ప్రపంచ ట్రైలర్స్ డే నిర్వహించుకుంటామని నిర్వాహకులు తెలిపారు. కుట్టు మిషన్ ఆవిష్కరణకర్తగా గుర్తింపు పొందిన విలియం గో చిత్రపటంతో తలగర్ప వలసలోని 70 టైలరింగ్ దుకాణాల నుంచి సుమారు 300 మంది టైలర్లు ఊరేగింపుగా బయలుదేరి నినాదాలతో భారీ ర్యాలీ చేపట్టారు. जोहार हैप्पी टाइलर्स डे. जोहार विलियम्स हो. लाली टाइलर्स डे. लाली टाइलर्स डे. लाली टाइलर्स ఐక్యత. लाली टाइलर्स ఐక్యత.
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ 1వ వార్డు కొండపేటలో నేషనల్ సైన్స్ డే సందర్భంగా రామకృష్ణ హై స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర రాష్ట్ర శిష్టకరణ సంఘ మహిళా అధ్యక్షురాలు, వైసీపీ భీమిలి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు డబ్బీరు ప్రశాంతి పట్నాయక్ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన 100కు పైగా ప్రాజెక్టులను పరిశీలించి చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. నేటి విద్యార్థులే రేపటి భారత భవిష్యత్తు అని పేర్కొంటూ సైన్స్ డేను విజయవంతంగా నిర్వహించారు. అంటే ఇక్కడ ఏ సెన్సర్స్ వాడుతూ ట్యూబ్లెట్ స్టార్టర్స్ ఉంటాయి కదా వాటితో విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో పలు శుభకార్యాల్లో చిన్న చిన్న సోల్జాస్ అధ్యక్షురాలు సిరి సహస్ర పాల్గొన్నారు. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు కుమార్తె ఆయన ఆమె ముందుగా మధురవాడ మిథిలాపురి ఉడా కాలనీలో నిర్వహించిన వివాహరాట కార్యక్రమానికి హాజరయ్యారు. వేడుకలో పోతిన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు అభినందించారు. అనంతరం భీమిలి జోన్ జీవీఎంసీ 3వ వార్డుకు చెందిన బోరా నాగరాజు నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఇక స్థానికులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి అభ్యర్థనలు తెలుసుకున్నారు. అవునా మీరు సార్ ఒకసారి అందరూ ఇలా చూడాలి. నా వైపు చూడాలి. స్మైల్ స్మైల్ సార్ ఒకసారి ఇలా చూడాలి. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇక భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జీవీఎంసీ 1వ వార్డు టీడీపీ పార్టీ అధ్యక్షుడు తమ్మిన సూరిబాబు గడప గడపకు వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమమే సీఎం చంద్రబాబు నాయుడు పాలన లక్ష్యమని తమ్మిన సూరిబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వారి ఇంటి పేరుకి వెళ్ళి ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాలు అనేవి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అవ్వాతాతల అమ్మమ్మల మరి పెద్ద వారు ఏదైతే పెద్దవారు ఉన్నారో వాళ్ళందరూ కళ్ళల్లో ఆనందం కోసం ప్రతి ఇంటికి వెళ్ళి వారి ఇంటి ముందుకు వెళ్ళి మరి వాళ్ళు తలుపు తట్టి ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది.
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో ఫిబ్రవరి 26న ప్రారంభమైన జాతీయ వైద్య సదస్సు మార్చి వరకు కొనసాగనుంది. ఏపీ చరిత్రలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి దేశ విదేశాల నుంచి సుమారు 800 మంది ప్రతినిధులు, వైద్య నిపుణులు హాజరయ్యారు. క్లినికల్ ప్రాక్టీస్లో నూతన ఆవిష్కరణలు, మెషిన్ లెర్నింగ్ ద్వారా ప్రాణాపాయ ముప్పు గుర్తింపు, హైబ్రిడ్ ఆపరేషన్ల థియేటర్లు, రియల్ టైం మానిటరింగ్, వేగవంతమైన చికిత్సా విధానాలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఆ తర్వాత ఆల్రెడీ అతని హార్ట్ దెబ్బతింది, అతనికి బైపాస్ చేయాల్సి వస్తుందంటే మనం ఏం చేయాలంటే ఆ పేషెంట్ని ప్రిపేర్ చేయాలి. ఈ ఆపరేషన్ తట్టుకోవడానికి, ఈ ఆపరేషన్ నుంచి క్షేమంగా బయటికి రావడానికి మనం వాళ్ళని ప్రిపేర్ చేయాలి. దానికోసం పర్టికులర్ మందులు ఇవ్వటం, కొన్ని ఎక్విప్మెంట్ ఉంటాయన్నమాట. అవి లోపలికి ఇన్సెట్ చేసి బాడీలో హార్ట్ పంపింగ్ ఇంక్రీజ్ చేసి ఆ తర్వాత వాళ్ళు సేఫ్గా. ఇప్పుడు ఎనస్థీసియా రోల్ ఏంటంటే మొత్తం ఇవ్వటమే కాదు, ఆ పేషెంట్ని సేఫ్గా మొత్తం పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్, ఆఫ్టర్ ఆపరేషన్ కూడా చూసుకోవాలన్నమాట. ఎనస్థీసియా రోల్ అంటే సర్జరీకి మట్టికి కాదు, లోపల ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఎనస్థీసియా ఇవ్వటం కాదు. ఎనస్థీసియాకి ముందు వాళ్ళని అసెస్ చేసి వాళ్ళు ఫిట్ అవుతారా లేదా ఆపరేషన్ కానీ చూడటం, ఆపరేషన్ టైంలో పేషెంట్ని కంప్లీట్గా మానిటర్ చేయటం, ఆపరేషన్ అయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూఆర్ పెడతారు. అక్కడ ఒక 2-3 రోజులు పెట్టి వాళ్ళకి ఏ రకమైన ఫ్లూయిడ్స్ ఇవ్వాలి, యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, మందులు ఇవ్వాలి. ఎందుకంటే హార్ట్ ఆపరేషన్ ఉన్న చాలా మేజర్ హై రిస్క్ ఆపరేషన్, దానికి ఎంతో సమర్థత ఉంటే కానీ వాటిని మేనేజ్ చేయటం కుదరదు. ఆల్రెడీ అతని హార్ట్ దెబ్బతింది, అతనికి బైపాస్ చేయాల్సి వస్తుందంటే మనం ఏం చేయాలంటే ఆ పేషెంట్ని ప్రిపేర్ చేయాలి. ఈ ఆపరేషన్ తట్టుకోవడానికి, ఈ ఆపరేషన్ నుంచి క్షేమంగా బయటికి రావడానికి మనం వాళ్ళని ప్రిపేర్ చేయాలి. దానికోసం పర్టికులర్ మందులు ఇవ్వటం, కొన్ని ఎక్విప్మెంట్ ఉంటాయన్నమాట. అవి లోపలికి ఇన్సెట్ చేసి బాడీలో హార్ట్ పంపింగ్ ఇంక్రీజ్ చేసి ఆ తర్వాత వాళ్ళు సేఫ్గా. ఇప్పుడు ఎనస్థీసియా రోల్ ఏంటంటే మొత్తం ఇవ్వటమే కాదు, ఆ పేషెంట్ని సేఫ్గా మొత్తం పోస్ట్. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని తగరాపు వలసలో శ్రీ దుర్గా ఎల్లమామ భీమిలి ప్రైమరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్రైలర్స్ డే సందర్భంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ చీఫ్ ప్రామోటర్ గిడుతూరి శ్రీను ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ట్రైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గిడుతూరి శ్రీను మాట్లాడుతూ సంఘంలో అనేక మంది పేద కుటుంబాలకు చెందిన వారే ఉన్నారని, జీవన పరిస్థితులు క్రమంగా దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు మారాలి అంటే హక్కుల కోసం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని, సమాజం సహకారంతోనే మార్పు సాధ్యమన్నారు. మన కలిపారు కనుక చేనేతలో ఉన్నటువంటి 50,000 పెన్షన్ కానీ, అలాగే ఉచిత విద్యుత్ కానీ, అలాగే లోన్స్ కానీ, సబ్సిడీ లోన్స్ కానీ, ఇవన్నీ కూడా చేనేత సొసైటీలో ఉన్న అందరికీ వస్తాయి. ఎందుకంటే చేనేత కార్మికులు ఏదైతే పెన్షన్ ఇస్తారో మనకి ఇవ్వాలి. అందుకోసమనే మనం ఫెడరేషన్ పెట్టడం జరిగింది. మనకి నిర్ణయం జరుగుతుంది, ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుంది. ఇక్కడి నుంచి మంచి శుభసూచకం కనుక మన ప్రెసిడెంట్ గారిని చిన్న మామూలుగా చేనేత దండ ఆయన ఇచ్చిన సన్మానం అదే. వాళ్ళు చేనేత గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. ఏంటంటే మనం రాష్ట్రం మొత్తం మీద 362 సొసైటీలు మనకి జీవో ఇవ్వడం జరిగిందండి. ఫిబ్రవరి 16వ తారీఖు 550 రూపాయలు డీడీ కట్టమని. అప్పుడు కౌంటింగ్. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సింగనబంద పంచాయతీలో శంకర్ ఫౌండేషన్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జాతీయ అంధత్వ నివారణ సంస్థ, జిల్లా అంధత్వ నివారణ సంస్థ విశాఖపట్నం సౌజన్యంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భీమిలి జడ్పీటీసీ వెంకటప్పుడు, మండల టీడీపీ సీనియర్ నాయకుడు తాతెనాయుడు, సర్పంచ్ వెంకట నారాయణ హాజరయ్యారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుని వైద్య సలహాలు ఇచ్చారు. ఈ రూము మొత్తం క్లీనింగ్ అంతా ఈ స్టాఫ్ గారు. అలాగే మెయిన్ ఈ జనరల్కి కారణం మాకు ఈ ఊళ్ళో రాగానే మా కావ సూర్యనారాయణ గారు, అతను కూడా వెంటనే మాకు సపోర్ట్ చేసి
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.